Hello guys, good morning. Welcome to my channel Pratyusha's World. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ ఎలా ఉంటుంది, నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నా గాయస్. సో లేవగానే నేనైతే కంప్లీట్గా విండోస్ అన్నీ కూడా చక్కగా ఇలా ఓపెన్ చేసేస్తాను. సో దట్ ఒక ఇన్నఫ్ సన్లైట్ ఇంకా ఎయిర్ అనేది మనకి ఇంట్లోకి వస్తుంది. అండ్ ఇట్ రియల్లీ బ్రింగ్స్ ఎ వెరీ గ్రేట్ పాజిటివ్ వైబ్రేషన్స్ గైస్. సో మేము ఇల్లు ప్లాన్ చేసుకునేటప్పుడే విండోస్ అన్నీ కూడా చాలా వైడ్గా పెట్టించుకున్నాము. అండ్ ఇట్ రియల్లీ హెల్ప్స్ ఎ లాట్ అండి, మోస్ట్లీ ఇన్ సమ్మర్స్ అనమాట. అండ్ మార్నింగ్ లేవగానే అంత హెక్టిక్ ఫీల్ అయిపోనండి. ఒక్క 5 మినిట్స్ కొంచెం పీస్ఫుల్గా ఇలా చాలా క్వైట్గా పీస్ఫుల్గా నాకంటూ ఒక సెల్ఫ్ టైంని క్రియేట్ చేసుకుంటా. అండ్ ప్రతిరోజు లెమన్ వాటరే కదా, సో నాకు ఏమనిపించిందంటే మనకి సీజనల్గా దొరుకుతుంది కదా ఉసిరికాయ అనేది. సో ఎర్లీ మార్నింగ్ రా ఉసిరికాయ తినడం మేబీ కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, బట్ నాకైతే చాలా కష్టం. సో నేను దాన్ని ఇలా కూరలా తీసుకొని దీని నిండా వాటర్ పోసుకొని మనం లెమన్ వాటర్ ఎలా చేసుకుంటామో నేను ఉసిరికాయ వాటర్ని చేసుకొని కన్జ్యూమ్ చేశాను. అండ్ ఇది ఒక సరదాగా ఒకసారి చూద్దాము మంచిదే కదా అని చెప్పి ఈరోజు ట్రై చేశాను. అండ్ యా ఇట్ టేస్ట్స్ గుడ్ గాయస్. అండ్ నా వ్లాగ్ మీరు రొటీన్గా చూస్తున్నట్లయితే మీ అందరికీ తెలుసు 8:20 అండ్ 8:30 ఇన్ బిట్వీన్ డాడీకి క్యారియర్ అయితే ఇచ్చేస్తాను. సో ఫస్ట్ అయితే రాగి జావ కాసేస్తున్నాను డాడీకి, అండ్ మా అందరికీ కూడా ఎగ్స్ వేసేస్తున్నా, బాయిల్ చేస్తున్నాను. అండ్ డాడీకి కొంచెం లంచ్కి కొద్దిగా రైస్ కూడా పెట్టేస్తున్నాను. అండ్ మాకైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను గైస్, అది కూడా ఒక 11:30 12కి ఆ టైంకి సెకండ్ టైం మళ్ళీ పెడతాను నేను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశలు అండ్ కొబ్బరి చట్నీ చేస్తున్నా. అండ్ నథింగ్ స్పెషల్ గైస్, యాజ్ యూజువల్గా మనందరం ఎలాగా కొబ్బరి చట్నీ చేస్తున్నామో అలానే కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, వేపిన శనగపప్పు, అలానే కొంచెం కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ అండ్ ఒక 3 to 4 గార్లిక్ క్లోవ్స్ని వేసేసుకొని సాల్ట్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా పోపు ఉంటుంది కదా, పోపుని అందులో వేసేసుకుంటే యమ్మీ చట్నీ ఈస్ రెడీ. అండ్ మార్నింగ్ అయితే గనక నాకు చాలా బిజీ ఉండే గైస్ అసలు. నా వ్లాగ్స్లో చాలాసార్లు చెప్తాను, ఒక 10 చేతులున్నా కూడా సరిపోవేమో అనేసి. అండ్ చూసారు కదా తాలింపు వేస్తే చట్నీ ఎంత అందంగా ఉందో. అండ్ ఎగ్స్ బాయిల్ చేశాను కదా, నార్మల్గా మనం తినే కన్నా కూడా కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకున్నామనుకోండి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర వేపుడు చేస్తున్నాను. అండ్ అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే ఒక గుప్పెడు గార్లిక్ అండి, వెల్లుల్లిపాయలు వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం కరివేపాకు, అలానే కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకొని అదంతా కూడా మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్లా చాప్ చేసుకున్న తోటకూరను కూడా వేసేసుకోవాలి. సో నేనైతే ముందు రోజే తోటకూరని తీసుకున్నానండి, తీసుకుని చాలా బాగా వాష్ చేశాను. ఒక 3-4 టైమ్స్ అయినా మనం తోటకూరని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చాలా హార్ష్ పెస్టిసైడ్స్ అనేవి వేస్తున్నారు కాబట్టి, సో మనం కొంచెం ఎక్కువ వాష్ చేసుకుంటే మంచిది కదా. అండ్ నిన్న నైటే చక్కగా ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసాను, చూసారా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. సో కంప్లీట్గా ఆరిపోయిన తోటకూరతో మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది గాయస్. యాజ్ కంపేర్డ్ టు అప్పటికప్పుడు కడిగిన దానితో కంపేర్ చేస్తే ఇలా ఆరిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే తోటకూరని టేస్ట్లో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు చేసి ఆ డిఫరెన్స్ ఏంటి, ఎంత బాగుంటుందో నాకు కమెంట్స్లో అయితే చెప్పండి, ఓకేనా. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 20 మినిట్స్ వదిలేసామనుకోండి, పర్ఫెక్ట్గా తోటకూర ఫ్రై అనేది హెల్తీగా రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దోశలు వేస్తున్నాను. ఫస్ట్ అయితే దోశలు వేసేస్తాను గాయస్, పాపకు వేస్తాను. తను తినేసిన తర్వాత తనకి జడ అది వేసేసి
వన్స్ తను రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్‌గా నేను పెట్టుకునే పని ఏంటంటే డ్యాడీకి దోసలు వేయడం అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ వేసేసాననుకోండి మా ఇంటికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి మా డ్యాడీ దగ్గరికి ట్రావెలింగ్ వచ్చేసి ఈజీగా ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది. సో, ఇప్పటి నుంచి వేసేస్తే చల్లారిపోయి తినడానికి అంత బాగోదు కాబట్టి, వన్స్ దోసలు వేశానంటే ఇంకంతే ట్రావెల్ చేసేలా ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది గైస్ అసలు ఆహ్, ఇంతవరకి ఇప్పటికి మనకి హోమ్ మేకర్స్ అంటే చాలా వేరియేషన్ వచ్చింది కదా! సో, జనరేషన్స్ మారుతున్నాయి అండ్ లైఫ్ స్టైల్స్ మారుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ హోమ్ మేకర్ అయితే వాళ్ళలో ఎన్ని స్కిల్స్ ఉండవలసొస్తుందో చెప్పండి? మంచి హెల్తీ ఫుడ్ చేస్తున్నాము. అంటే ఒక మంచి డైటీషియన్ ఇంట్లో ఉన్నట్టే కాదంటారా? మన హెల్త్ రిక్వైరెన్స్ బట్టి మనకి రెసిపీస్ కూడా మనం మార్చుకుంటున్నాము. హెల్త్ కాన్షియస్ అయ్యాము. మంచిగా కుక్ చేసుకుంటున్నాము. మంచి మంచి ఆయిల్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఇల్లు నీట్‌గా పెట్టుకుంటున్నాము. ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్ అని. అండ్ లాండ్రీ మనమే చేసుకుంటాము. గ్రోసరీస్ మనమే తెచ్చుకుంటాము. అండ్ ఫస్ట్‌లీ పేరెంటింగ్ అంటే ఇట్స్ నాట్ థాట్ ఈజీ కదా గైస్. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనుకోండి, వచ్చి రాగానే వాళ్ళకేదో పెట్టేసామా, పంపేసామా అన్నట్టు కాదు కదా! డెఫినిట్‌గా వి హావ్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ దెమ్ అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఏం చేశారు, సరదాగా వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా మనం ఉండాలి. సో, పేరెంటింగ్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గ్రేట్ స్కిల్ అనేది నా ఉద్దేశం గైస్. సో, యాహ్! ఇంకా డ్రాపింగ్, పికప్ ఇవన్నీ కూడా మనమే చేస్తున్నాం కదా! ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో. సో, డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ గ్రోసరీస్ తెచ్చుకోవాలి. వాట్ నాట్ గైస్ అండ్ హోమ్ మేనేజ్‌మెంట్ వాట్ నాట్ అసలు ఇన్ని స్కిల్స్ చెప్పాలంటే ఒక హోమ్ మేకర్‌లో ఎన్ని స్కిల్స్ ఉండాలో చెప్పండి. సో, ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్‌గా అండ్ ఇంకా పేరెంట్స్ ఉంటారు. వాళ్ళని చూసుకోవాలి. సో, యాహ్! ఒక్కొక్కసారయితే డెఫినెట్‌లీ ఐ ఫీల్ ప్రౌడ్ myself గైస్ బికాస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ పర్ఫెక్ట్‌లీ అండ్ ట్రైయింగ్ టు మేక్ అవర్ సెల్ఫ్ బెటర్ డే బై డే. అంటే ఈరోజు బెటర్ చేశామనుకోండి, రేపు ఇంకా బెటర్‌గా అవ్వాలి అనే ఇంటెన్షన్స్ మనలో ఉండడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ నేచర్ కదా! సో, డెఫినెట్‌లీ వి హావ్ టు ఫీల్ ప్రౌడ్ గైస్ టు మేకింగ్ ఇన్ని థింగ్స్ పాసిబుల్ అవ్వడం అది కూడా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వం కదా! చూస్ అవర్ ఓన్ వే ఆఫ్ లివింగ్ కదా! సో, యాహ్! చాలా సార్లయితే ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మీ మై సెల్ఫ్ గైస్. సో, మీరు ఎలా ఏమంటారో కూడా నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మా పెట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ చూసారు కదా! నేను వేసిన దోస అయితే పెట్టాను. బట్ ఈ 2 ఇప్పుడే వదలడం వల్ల ఆడుకోవడంలో చాలా చాలా చూసారా? ఆడుకుంటాకే ఎక్కువ చూస్తున్నాయి. పెట్టిందసలు పట్టించుకోవట్లేదు. ఉండండి. మీకు ఇవి తినడం కూడా ఎలా తింటాయో కూడా నేను షూట్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇంత వంట అయిన తరువాత కిచెన్ ఎలా ఉంటదో ఎక్స్‌పెక్ట్ చేయండి గైస్. సో, ఇదంతా కూడా నేను కొంచెం కొలెన్ వేసుకొని వైపయితే చేసుకుంటాను. అండ్ నాకైతే ఎక్కడ కూడా ఒక చిన్న మరకున్నా నచ్చదు గైస్. ఈవెన్ ప్రతిరోజు రొటీన్ అయినా ఐ డోంట్ ఫీల్ బోర్డ్ యాక్చువల్లీ. నాకు పర్ఫెక్షన్‌గా ఉండడం అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కసారి మనకి హెల్త్ బాగాలేనప్పుడు మనకి ఓకే. అది కొంచెం బర్డెన్‌లా అనిపిస్తుంది. బట్ యాహ్! మనం ఇలా మెయింటైన్ చేయడం అంటే ఐ డు లైక్ ఇట్ గైస్. చూసారా ఇలా చక్కగా వైప్ ఔట్ చేసేసుకుంటున్నాను. సో, మా ఇంటికి ఎవరొచ్చినా కూడా చాలామంది అంటూ ఉంటారు, "మీరసలు వంట చేస్తారా? అన్నీ బయట నుంచే తెప్పించుకుంటారేమో! ఎందుకంటే మీ కిచెన్ ఎప్పుడు ఇట్లానే ఉంటది" అని చెప్పి అంటారు. యాహ్! ఆ టైంలో అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో, ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఈ వైప్స్ ఉంటాయి కదండీ! క్లాత్స్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా నేను లాస్ట్‌లో ఒక హాట్ వాటర్ ఉంటుంది. హాట్ వాటర్‌లో డిప్ చేసేసి, అలా కొంతసేపు ఉంచేసి, అప్పుడు దాన్ని వాషింగ్ మిషన్‌లో అయితే వేస్తాను గైస్. అండ్ చూసారా కిచెన్ ఎంత పర్ఫెక్ట్ అయిపోయిందో. సో, ఫైనల్‌గా పాలైతే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ కౌంటర్స్ ఉన్నాయి కదా!
సో, కౌంటర్స్ అన్నీ కూడా ఒకసారి కొలెన్ వేసి వైప్ ఔట్ చేసుకుంటున్నా. అండ్ చూసారా సన్‌లైట్ ఎంత పర్ఫెక్ట్‌గా మాకు వస్తుందో ఇంట్లోకి. అండ్ షింక్ కూడా ఎప్పుడు ఇలానే ఉంటది గైస్. ఏదో వీడియో షూట్ చేస్తున్నాను అనైతే కాదు. ప్రతిసారి కూడా నా సింక్ అనేది ఇట్లానే మెయింటైన్ చేస్తాను. అండ్ ఈ రోజుల్లో అయితే మనకి ఇలా పర్ఫెక్ట్ గ్యాడ్జెట్స్ రావడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది కదా! చూడండి ఈ సాకెట్ ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ సాకెట్స్ వచ్చాయి. మనం ప్రతీది కూడా హ్యాండ్ పెట్టి మనం క్లీన్ చేయవలసిన అవసరం లేకుండా ఈ వైపర్ ఉందనుకోండి, వైపర్‌తో ఇలా వైప్ చేసేసుకుంటే ఎంత డ్రై అయిపోతుందో. సో, జనరేషన్ మారే కొద్దీ పనులు అట్లానే ఉంటాయి. అండ్ అవి ఈజీగా వేలో చేసుకునే ఒక మంచి మంచి ఇలాంటి మంచి మంచివి కూడా మనకొస్తున్నాయి కదా! అండ్ ఒక్కసారి నేను క్లాత్‌తో కూడా వైప్ ఔట్ చేసుకుంటాను. నేనెప్పుడూ ఒకటే బిలీవ్ చేస్తాను గైస్. మనకి డ్రైనెస్ అనేది ఎక్కువగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా కిచెన్ సింక్ అయితే గానీ, ఎక్కడైనా సరే కొంచెం ఇలా కిచెన్ కౌంటర్స్ గానీ డ్రైగా ఉంటే ఎక్కువ బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ అవ్వదు. సో, అండ్ మీకు ఇంకొక మాట చెప్పాలి. ఇందాక అంత నీట్‌గా క్లీన్ చేశాను కదా! వీడియో షూట్ చేస్తూ ఉంటే పాలు పొంగిపోయాయండి. అసలు ఎంత బాధ అనిపించిందంటే, అంత నీట్‌గా అయిపోయింది. చక్కగా హ్యాపీ ఒకసారి వెళ్లి చక్కగా స్నానం చేసి, దేవుడికి పూజ చేసుకుందాం అనుకునే లోపు పాలు పొంగిపోయి ఎంత పని అయితే అయిపోయిందో చూడండి. అండ్ ఇదైతే ఇగ్నోర్ చేయను గైస్. అయిపోయింది. ఈ మరక అలా వదిలేసామనుకోండి, అది అలా 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 మళ్ళీ వేరేసారి పొంగినప్పుడు ఎక్కువైపోయి మనకి టాస్క్ ఒకేసారి పెరిగిపోతుంది అండ్ మెస్సీగా అనిపిస్తుంది. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ అయినా ఇలా క్లీన్ అయితే చేసేసుకుంటాను గైస్. కాకపోతే కొంచెం చిరాకనిపిస్తుంది. మనకు పనంతా అయిపోయిన తర్వాత ఇలా పొంగిపోయాయి ఏంటి అని చెప్పి. యాక్చువల్‌గా అయితే సిమ్‌లోనే పెట్టాను. బట్ ఎందుకు పొంగాయో పొంగిపోయినాయి గైస్. చక్కగా ఇలా నీట్‌గా ఫస్ట్ నార్మల్ డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా! దాంతోనే ఇలా నీట్‌గా స్క్రబ్ చేసేసి, ఆ తర్వాత ఒక ఫైన్ క్లాత్‌తో అయితే వైప్ ఔట్ చేసేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. మనమేమి హార్ష్ కెమికల్స్ ఏది యూజ్ చేయక్కర్లేదండి. ఎప్పటికప్పుడు ఇలా మనం నీట్‌గా చేసేసుకుంటే మనకి ఎక్కువ హార్ష్ కెమికల్స్‌తో యూజ్ ఉండదు. అలా కాకుండా ఇది అలా వదిలేసి ఒక 1 మంతో లేకపోతే 15 డేస్ వదిలేసామనుకోండి, ఖచ్చితంగా అప్పుడు మనం హెవీ కెమికల్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇలా సింపుల్‌గా మనం క్లీన్ చేస్తే క్లీన్ అవ్వదు. అండ్ స్నానం అది అయిపోయిన తర్వాత ఒక్కసారి వైపర్ ఉంటుంది కదా! వైపర్‌తో మనం బాత్రూమ్ ఇలా వైప్ చేసేసుకున్నామనుకోండి, ఎంత డ్రైగా ఉంటుందంటే బాత్రూమ్స్ కూడా నేనైతే నా డైలీ రిచువలే గైస్ ఇది. ప్రతిరోజు కూడా చక్కగా ఇలా వైప్ ఔట్ అయితే చేసేస్తాను బాత్రూమ్‌ను కూడా. లైక్ బాత్రూమ్ ఎలా అనిపిస్తుందంటే అది కూడా ఒక నీట్‌గా ఉన్న ఒక రూమ్‌లాగా అనిపిస్తుంది మా వరకు అయితే. అంటే నా మెయింటెనెన్స్ అలా చేసుకుంటాను. అండ్ మీకెందుకు చెప్తున్నాను అంటే మార్నింగ్ అందరికీ ఒకసారి స్నానాలయిపోయినాయి అనుకోండి వైప్ ఔట్ చేసుకుంటే డే మొత్తం చాలా నీట్‌గా అనిపిస్తుంది మనకి. అండ్ దేవుడికి పూజ అది అయిపోయిన తరువాత నా లంచ్ ప్లేట్ అయితే మీకు చూపిస్తున్నా. చూసారా తోటకూర వేపుడు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది గాయ్స్. చక్కగా అందులోకి ఒక ఎగ్ నంచుకొని తింటే వేడి వేడి అన్నంలోకి సూపర్ యమ్మీగా అయితే ఉంది. నేను ఎక్కువ మన సౌత్ ఇండియన్ రెసిపీసే చేస్తాను గాయ్స్. ఎన్ని ట్రై చేసినా ఎందుకో అంత ఇంట్రెస్ట్ అయితే నాకు అనిపించదు. అండ్ ఈవినింగ్ కొంచెం మా హస్బెండ్‌కి నాకు అయితే కొద్దిగా టీ పెట్టేసుకుంటున్నాము. సో, ఎన్ని పనులున్నా ఆ కొంతసేపు ఇద్దరం కూడా ఫోన్స్ అయితే పక్కన పెట్టేసి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే స్పేర్ చేసి చక్కగా టీ అయితే తాగేస్తాం గైస్. అండ్ చూసారా దీనికి కూడా బిస్కెట్ టీలో జస్ట్ ఇలా ముంచేసి అక్కడ పెడితే ఎంత ఇష్టంగా తింటుందో. వీటికి సెపరేట్‌గా ఫుడ్ ఉంటుంది గైస్. బట్ ఇవేంటంటే ఇవి 2 కూడా మంచి ఫుడీస్ అనమాట. మనం ఏం పెట్టినా కూడా ఎంజాయ్ చేస్తాయండి. అవి దోసలవ్వనివ్వండి, లేదా నార్మల్ రైస్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా చక్కగా కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ మార్నింగ్ లాండ్రీ నేను మీకు షూట్ చేయలేదు. సో, ఈరోజు నేనైతే వాషింగ్ మిషన్ కూడా వేశాను. అండ్ గెంజి పెట్టాను గైస్.
గింజి పెట్టడం కూడా ఒక ఆర్టేనండి నన్నడిగితే. చూడండి ఎంత స్టిఫ్ వచ్చాయో అసలు ఎంత బావున్నాయి. ఇవి మనం ఐరన్ చేయించామనుకోండి, ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటదో షర్ట్ అనేది. అండ్ నాకైతే ఇలా బట్టలు మడత పెట్టడం కూడా చాలా ఇష్టం గైస్. కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటాను. అండ్ ఫోల్డింగ్స్ పర్ఫెక్ట్‌గా పెడతాను. టైం కొంచెం కన్జ్యూమ్ అయినా కూడా. అండ్ చెప్పాను కదా! మా ఇంట్లో వెంటిలేషన్ చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నామని చెప్పేసి. చూసారా ఈవినింగ్ బ్లైండ్స్ ఉన్నా కూడా సన్‌సెట్ ఎంత పర్ఫెక్ట్‌గా ఇంట్లోకొస్తుందో. బట్ షూట్ చేస్తే మీకు అంత తెలియట్లేదండి. సో, నేను ఒకసారి ఇవి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. సన్‌సెట్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. ఇలా షూట్ చేసేదానికన్నా కూడా డైరెక్ట్‌గా చూస్తే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. అండ్ చూడండి. సన్‌లైట్ మాకు బెడ్‌రూమ్స్‌లో నుంచి ఈవెన్ కిచెన్‌లోకి కూడా వచ్చేస్తుంది గైస్. అండ్ ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. అండ్ ప్రతిరోజు కూడా 6:30-7 ఇన్ బిట్వీన్ ఇలాగా కొంచెం ఇంట్లో ధూపం అయితే వేసేస్తాను. ఆ ధూపం వేయడం వల్ల ఎందుకో తెలియదు. ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్, ఒక మంచి మైండ్‌కి కూడా ఒక రిలాక్స్‌డ్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది వస్తుంది గైస్. అండ్ ఇప్పుడైతే పాపని ట్యూషన్‌లో డ్రాప్ చేస్తాకి వెళ్ళాలి. అండ్ దిస్ ఈజ్ మై డైలీ రొటీన్. ఈరోజైతే ఇలా గడిచింది. అండ్ యాహ్! మన వీడియోస్ మీరు ప్రతిరోజు చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? సో, నాకేదైనా చెప్పాలి అనుకున్నా, నన్నేదైనా అడగాలి అనుకున్నా మీరు కమెంట్స్‌లో అయితే కమెంట్ చేయొచ్చు. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. Thank you so much guys for watching my video. Keep watching and bye bye.